జూనియర్ ఎన్టీఆర్ను ఏ స్థాయిలో అవమానించేలా మాట్లాడాడు అనంతపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అని అర్థం కావాలి అంటే ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. నా కొడుక ఈ కొడుక అని కూడా తిట్టారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు. మనము గతంలో జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరుపైన అందరం అభ్యంతరం చెప్పాం. కానీ ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే ఇలా మాట్లాడిన తర్వాత బహిరంగంగా అతన్ని అభిశంసించింది లేదు, అతని పైన చర్య లేదు. మందలించాడు అని చెప్పి తమ పత్రికల్లో రెండు పత్రికలు అంటారే అందులో వార్తలు వేయించుకోవడం తప్ప రియాలిటీల్లో సమాజానికి ఒక సందేశం ఇచ్చే రీతిగా తెలుగుదేశం శ్రేణులకు సంకేతాన్ని ఇచ్చే రీతిగా చర్య అయితే కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే ఒకటి, బహుశా చంద్రబాబు నాయుడు ఇటీవల చాలాసార్లు చెప్తున్నాడు, ఎంత చెప్పినా మీరు వినడం లేదు, మీ వైఖరి మార్చుకోవడం లేదు అంటూ ఎమ్మెల్యేల పైన రోజు విరుచుకుపడుతున్నాడు. అంటే మరి చంద్రబాబు నాయుడు కంట్రోల్ తప్పిందా? ఇది నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఎమ్మెల్యేస్. ఎందుకంటే మనకు రిపీటెడ్గా 15 రోజులకోసారి ఈ వార్త కనబడుతుంది. ఎమ్మెల్యేలను మందలించాడు, నేను ఇంత కష్టపడుతుంటే మీరు చెడ్డ పేరు తెస్తున్నారు, మీరు మారడం లేదు, మీ వైఖరి మార్చుకోండి లేకపోతే మీపై చర్యలు ఉంటాయని. 15 రోజులకోసారో 20 రోజులకోసారో ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు మందలించిన వార్త తప్పనిసరిగా పేజంలో కనబడుతుంది.